నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం మారుమూల గిరిజన ప్రాంతమైన పాముగండి పంచాయతీని ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు పట్టభద్రులను కలవడం జరిగింది. వారితో తమ యొక్క మొదటి ప్రాధాన్యతను కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా పట్టభద్రులను కోరడం జరిగింది. అందుకుగాను పట్టభద్రులు మా నిరుద్యోగులు మరియు పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఆశాకిరణమైన రాజశేఖరం గారికే మా ప్రథమ ప్రాధాన్యతను తెలియజేస్తూ వారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాముగండి మాజీ సర్పంచ్ కోసు అచ్చిబాబు, దేవీపట్నం మండలం జనసేన ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరానికే మన ఓటు అని పట్టుభద్రుల అందరూ కూడా ఒకటే అంకె, అంటే రాజశేఖర్ గారు ఫోటో ఉంటుంది కదండి, ఫోటో ఎదురుగా ఒక అంకి, ఇక్కడ వేరేది, అక్కడ ఎంతమంది ఉన్నప్పుడు కూడా మనం వేసేది మన కూట అభ్యర్థి రాజశేఖరం ముందు ఒక ఓటు వేయాలనేసి మేము ఇంటింటికి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ఎమ్మెల్సీ ఈ పట్టుభద్రులు ఎవరికి అడిగినప్పుడు కూడా కూట అభ్యర్థికే మా ఓటు అని వారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అన్ని మండలాల్లో ఇంటింటికి మన రాజ్యాంగ ప్రచారం చేయాలని, భారీ మెజార్టీతో నెగ్గించాలని మరి దేవీపట్నం మండలం నుంచి మరి మేము ఈ పాముగండిలో మరి అందరి దగ్గరికి వెళ్ళి తిరగడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో దేవీపట్నం నుంచి జనసేన ప్రధాన కార్యదర్శి దొరబాబు గారు ఇందులో పాల్గొన్నారు. అదేవిధంగా వీరంతా పట్టుభద్రులు, వీరంతాను చాలా యాక్టివ్గా ఉన్నారు. మీరు చూసారు వారి నవ్వుల్లోని ఎంత యాక్టివ్గా ఉన్నారో. కాబట్టి రాజశేఖర గెలుపు కూడా ఖాయమని ముందే అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను.